తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ప్రస్తుతం ఆసుపత్రుల్లోని బిల్లులకు సరిపడా ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ కోరారు. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో 67 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారు అన్నారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్థిక సహాయం అందుతుందని, దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. హన్మారెడ్డి సైయద్ రాజా సన్ ఆఫ్ వెంకటేశ్వర్ వై తేజశ్రీ కే లింగం పి నాగేశ్వరరావు ఎన్ అశోక్ శ్రీలత మీ అందరికి కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆరోగ్య ఇబ్బందుల్లో బిల్లులు, హాస్పిటల్కి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో అప్పులు చేసి రకరకాల ఇబ్బందుల రూపంలో బిల్లులు కట్టి ఆ బిల్లుల్ని సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్న సందర్భంగా ఎవ్రీ మంత్ సుమారుగా 100-200 మందికి చెక్స్ ఇచ్చి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే 67 మంది ఎల్ఓసీల రూపంలో, ఎల్ఓసి రూపంలో, చెక్స్ రూపంలో ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పేద కుటుంబాలన్నీ వచ్చి చెక్కులు తీసుకొని కొంతవరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకొని ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ కావచ్చు, ఎవ్రీ మంత్ రిలీజ్ చేసే కార్యక్రమానికి ఒక కట్ ఆఫ్ డేట్లు పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. మా ప్రజానికం తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఇది కొనసాగాల, ఇంకా కొంత ఆర్థిక సహాయాన్ని పెంచే కార్యక్రమంలో మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ బిల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. కానీ దానిలో గతంలో ప్రపోజల్ పెట్టినటువంటి హెల్త్ రేట్లని ఇప్పుడు భారీగా పెరిగిపోవటం, ఆ పెరిగిపోయిన రేట్లు వర్తించకపోవటం అనేది గత 5-6 సంవత్సరాలుగా వర్తిస్తూ ఉంది. దాన్ని రివైజ్ చేసి పేద కుటుంబాలనే ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు ఉపయోగపడే విధంగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, ఈ చెక్స్ వచ్చిన వాళ్ళకి, వచ్చే వాళ్ళకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మా వంతు కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.